సర్వోన్నతుడు సృష్టికర్తయు గణుడును జీవం గల దేవుడు మానవునిగా పుట్టి శిలువలో మరణించి మృత్యుంజయుడై పరలోకానికి వెళ్ళే ముందు మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండి స్థలములో మీరుండిలాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని కొనిపోదుననేటటువంటి శ్రేష్టమైన వాగ్దానము చేసిన యేసుక్రీస్తు శుభపదమైన నామమున మీకు శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ యవ్వన బిడ్డలకు చిల్లరకు అందరికీ ప్రత్యేకంగా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఇదైన వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక. గొప్ప జ్ఞానవంతుడు గమనియేలు దగ్గర తబ్బీదు పొందినటువంటి జ్ఞానమును సంపాదించినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు వ్రాసినటువంటి పత్రిక ఎఫెసీ వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు ఈ విధముగా ఉన్నవి. దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనినట్లు జాగ్రత్తగా చూసుకొనిడి. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి హెచ్చరిక చేస్తున్నటువంటి మాటలు. ఎఫెసీ సంఘం ఎంతో అన్యోన్యమైనటువంటి సంఘం, ఆత్మీయముగా ఎదిగినటువంటి సంఘం. అటువంటి గొప్ప సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరిక మన బిడ్డలకు, మన యవ్వన బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి వర్తమానమని మనము గ్రహించవలసిన వారై ఉంటూ ఉన్నాం. అంశం ఏమిటంటే, ఈ దిన వాక్య భాగము అంశం ఏమిటి అనగా, సమయమునకు మించిన సంపద మానవునికి మరి ఒకటి లేదు. సమయమునకు మించిన సంపద మానవునికి మరి ఒకటి లేదు. కాలము అత్యంత విలువైనటువంటి సంపద. కాలము అత్యంత విలువైనటువంటి సంపద. దేవుడు ఉచితముగా మనకిచ్చినటువంటి సంపద. అదేవిధంగా జ్ఞానము కూడా దానికి మించినటువంటి సంపద మానవునికి మరి ఒకటి లేదు. ఒకటి సమయము మించిన సంపద మరి ఒకటి లేదు. జ్ఞానమునకు మించిన సంపద మానవునికి మరి ఒకటి లేదు. ఈ సమయం అనేది ప్రతి మానవుడు సద్వినియోగం చేసుకోవలసిన వారై ఉంటూ ఉన్నారు. కాలం ఎంతో విలువైనటువంటిది. అది ఎవరి కోసము ఆగనటువంటిది. బిరబిర సాగిపోయేటటువంటి ఉధృతమైన నదీ ప్రవాహానికి మేధాశక్తితో ఆనకట్ట వేయవచ్చునేమో, కానీ నిర్వతికంగా సాగిపోయేటటువంటి కాల ప్రభావానికి ఏ మానవుడు కూడా అడ్డుకట్ట వేయలేదనేది వాస్తవం. కాలం మనకు ఉచితంగా లభిస్తూ ఉంది. అది దేవుడిచ్చినటువంటి బహుమానం. దేవుడు మనకి నూతన సంవత్సరాన్ని కాలాన్ని ఇచ్చాడంటే అది దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం. బంధింపబడినటువంటి కాలం అత్యంత బలవత్తరమైనటువంటి కాల ప్రభావాన్ని ఎవరు కూడా అతిక్రమించలేరు. ఈ కాలానికి ఏ భౌతిక సాధనాలు కానీ ఆధ్యాత్మిక సాధనాలు కానీ కాలాన్ని బంధించలేవు. నదిలో పారేటటువంటి నదిలో నీటిని తాకినట్లయితే మరుక్షణంలో ఆ నీటిని మరలా నీవు తాకలేవు. అదే రీతిలో మన జరిగిపోయినటువంటి కాలాన్ని కూడా మనం తిరిగి పొందలేం. జీవితంలో ప్రతి క్షణము కూడా వెలకట్టలేనిదే. గడిచిపోయిన క్షణం తిరిగి రాదు. కనుక
కాలాన్ని మనము సమపాలనకు కట్టుబడి ఉండాలి. కొంచెం లోతుగా జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో 2 భాగాలు ఉంటాయి. ఒకటి సైకాలజీ, రెండవది థియాలజీ, అంటే మనస్తత్వ శాస్త్రము, రెండవది దైవ శాస్త్రం. 2 కలిపి ఈ దినాన్ని వర్తమానం మీకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బోధించనై ఉంటూ ఉన్నాడు. సమయం అనుకున్నటువంటి పనిలో సమపాలన చేయాలి అంటే సమయాన్ని మనము కేటాయించి ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పనిని మనం చేయాలి. సమయానికి మనకు ఉన్నటువంటి పనిలో ఏకాగ్రతతో చిత్తశుద్ధితో నిమగ్నం కావటాన్ని, దానికి మనం సమయాన్ని కేటాయిస్తే అది కార్య సంపూర్ణతను నెరవేరుస్తూ ఉంటుంది. సమయాన్ని పాలన చేయాలి. మన ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించటానికి మనం సమయాన్ని కేటాయిస్తే అది మనకున్నటువంటి మేధాశక్తిని పెంచుతూ ఉంటుంది. మన వ్యక్తిత్వాన్ని కూడా శిఖరాగ్రానికి చేరుతూ ఉంటుంది. మన జీవితంలో మనోవికాసాన్ని పొందటానికి కొన్ని గ్రంథాలు చదివినట్లయితే ఆ గ్రంథాలు మనకు మనోవికాసాన్ని ఇస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మాత్రమే. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సమయాన్ని కేవలము ఉద్యోగము లేక పనుల్లో నిమగ్నమైనవే కాకుండా ప్రియులారా, సమయాన్ని ఒకంత నవ్వుకోవడానికి సమయాన్ని ఇవ్వగలిగితే అది ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. కొంత సమయాన్ని నవ్వుకోవడానికి, ఆహ్లాదకరంగా మార్చుకోవడానికి సమయం ఇవ్వాలి. మా తెలుగు మాస్టర్ ఉంటూ ఉండేవాడు. ఆ తెలుగు మాస్టర్ బ్రాహ్మడు, పెద్ద పిలక వేసుకుని వచ్చేవాడు. యారా పద్యం వచ్చిందా, మొహం దిగలాజు వేసుకునేవాళ్ళం. పద్యం చదవలేదు. యారా పొద్దుటే ఆముదం దాకా వచ్చావా, జిడ్డు మొహం వెదవా అని తిట్టేవాడు మమ్మల్ని. ఆ మొహంలో నవ్వు ఉండేది. ఎందుకు? పద్యం చదవలేదు కనుక చాలామంది ముఖాలు చూస్తే చోటలు చిట్లించుకొని చూస్తూ ఉంటాం. మన జీవితాలు చూస్తూ ఉండండి. ఏదో భారాన్ని మోస్తూ ఉన్నప్పుడు జీవితం అనేకమైన పోగొట్టుకున్న వాళ్ళలాగా కనబడుతూ ఉంటారు. కనుక మన జీవితానికి అది సరైనటువంటి తత్వం కాదు. క్రైస్తవ జీవితానికి అసలు కాదు. జీవితంలో తోటి వారికి కొంచెం సహాయం చేస్తే, సమయాన్ని కేటాయిస్తే అది ఆత్మానందాన్ని అనుగ్రహిస్తుంది. కొంత సమయము వ్యాయామానికి కేటాయించగలిగితే అది ఆరోగ్య ప్రధాని అయి సంతసాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కేవలము 24 గంటలు ఆతృతతో, ఆందోళనతో ఉద్యోగ ధర్మం అనండి, వ్యాపార ధర్మం అనండి, దానికే నువ్వు కేటాయిస్తే మరి ఒక ప్రక్క నీవు నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు. కనుక సమపాలన చేయాలి. అది పిల్లలకు కూడా నేర్పించాలి. తల్లిదండ్రులు అనేటువంటి మనము తగిన సమయంలో ఏ పని చేయాలనేది ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మన బిడ్డలకు ప్రతి సమయాన్ని కేటాయించి ఉదయకాలం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా మనము ఏ సమయం ఏది చేయాలో పిల్లలకు నేర్పించాలి. కొంత బద్దకించిన కొంతకాలానికి వారు నేర్చుకుంటారు. మా తల్లిదండ్రులు నాకు ఈ విధంగా నేర్పారని జీవితకాలం అంతా కూడా వారు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కనుక ఉత్తమమైనటువంటి బాట మనం నేర్పిస్తూ ఉండాలి. విశ్వవిఖ్యాతి గాంచినటువంటి మహనీయులు అందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు కనుక, కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు కనుక వారు మహనీయులయ్యారు, మహానుభావులయ్యారు. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు కూడా తన సమయాన్ని, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకున్నాడు. రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు, తండ్రితో సంభాషిస్తూ ఉండేవాడు. ఉదయకాలం లేచిన దగ్గర నుంచి సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. చిన్న వయసులోనే యేసుక్రీస్తు తన శరీరాన్ని చాలించాడు. కానీ
తాను నెరవేర్చవలసినదంతా కూడా సంపూర్ణం చేశాడు. 3.5 సంవత్సరంలోనే తన చేయవలసినదంతా చేసి అద్వితీయ విజయాన్ని సాధించాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఒక్క క్షణము కూడా ఆయన సమయాన్ని వృధా చేయలేదు. కాలం చాలా విలువైనటువంటిది, దేవుడిచ్చినటువంటి బహుమానం. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనస్సు సుఖాన్ని కోరుతూ ఉంటుంది, బుద్ధి హితాన్ని కోరుకుంటుంది. బుద్ధి అంటుంది పరీక్షలు వస్తున్నాయి, జాగ్రత్తగా చదువు నాయన అని బుద్ధి చెబుతూ ఉంటే, మనసు అంటుంది ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా, చూద్దాములే అంటుంది. మనం మనసు చెప్పే మాట వింటాం, కానీ బుద్ధి చెప్పేటటువంటి మాటను మనం వినం. కనుక కాల విలువని తెలుసుకొని ప్రగతిని నీవు సాధించాలన్నా, నీ జీవితంలో కొత్త చరిత్రను సృష్టించాలన్నా, లిఖించాలన్నా నీవు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీని కాలాన్ని కాలరాసేటటువంటి భయంకరమైనటువంటి వ్యాధి ఉంటుంది. అదేమిటంటే సోమరితనం. కాలాన్ని కాలరాస్తూ ఉంటుంది సోమరితనం. ఈ సోమరితనం అనేటటువంటిది సమయం యొక్క విలువను అది త్రోసిపుచ్చుతూ ఉంటుంది. కనుక మన జీవితంలో సోమరితనం అనేది నీ విద్యార్థివైనా, విశ్వాసివైనా, సంఘ కాపరి నేనైనా, మరి వృత్తి వ్యాపారాలు చేసుకున్నప్పుడు కూడా కాలం విలువను దృష్టించాలి, ప్రగతిని సాధించాలి. సోమరితనం అనేది దగ్గరికి రానివ్వకూడదు. అన్నీ బాగానే ఉన్నాయి, ఉద్యోగం భర్తకు బాగానే ఉంది, కూర్చుని తినేటటువంటి అవకాశం ఉంది, పనులు చేసుకోవడానికి ఒకరిద్దరు పని మనుషులు ఉన్నారు, కనుక సదరు భార్యమని భోజనం కూడా మంచం మీదకి తీసుకొని రావమ్మా అంటుంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నామని జ్ఞాపకం చేసుకో. ఒకసారి అమెరికా దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్టిస్టులందరినీ పిలిచారు. వారి ఒక బొమ్మ గీయాలి. ఏం బొమ్మ అంటే అతి మూర్ఖుడు ఎవరు లేక అతి బుద్ధిహీనుడు ఎవరో వారు ఒక బొమ్మను గీసి ప్రదర్శించారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ అమెరికా వెళ్ళిపోయారు. గొప్ప గొప్ప ఆర్టిస్టులు వెళ్ళిపోయారు. ఆ ప్రపంచంలో ఉన్న అందరిలోని ముగ్గురిని ఎంపిక చేశారు. 3 డ్రాయింగ్స్, 3 ఆర్ట్ ఎంపిక చేశారు. మొదటి ప్రైజు, రెండవ ప్రైజు, 3వ ప్రైజ్ ఇవ్వడానికి ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి ఆర్టిస్టులు అందరూ వచ్చారు. అందరూ కూడా బొమ్మలు గీశారు. బొమ్మ పేరేమిటి? అతి మూర్ఖుడు ఎవరు, అతి బుద్ధిహీనుడు ఎవరు, అది బొమ్మ గీసి చూపించాలి. ముగ్గురిని ఎంపిక చేశారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్. ఒకడేం చేశాడంటే ముగ్గురిలో వాడ ఒడ్డున కూర్చుని తన దగ్గర ఉన్నటువంటి నోట్లు కట్ట పక్కన పెట్టుకుని అది చించేస్తూ సముద్రంలో విసిరేస్తున్నాడు. వాడి డ్రాయింగ్ ఏమిటట? అతి మూర్ఖుడు లేక అతి బుద్ధిహీనుడు. వాడిని ఎంపిక చేశారు, పక్కన పెట్టారు. ఇంకొకటిని ఎంపిక చేశారు. వాడేం చేస్తున్నాడంటే తన దగ్గర వజ్రాలు, వైడూర్యాలు ప్రక్కన పెట్టి ఒక్కొక్కటి సముద్రంలోనికి విసిరేస్తున్నాడు. వాడు కూడా అతి మూర్ఖుడిగా, అతి బుద్ధిహీనుడిగా ఎంపిక చేశారు. 3వ వాడు ఉన్నాడు. వాడ ఒడ్డుని కూర్చుని ఏ పని చేయటంలే, అలాగే చూస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురులో ఒకటికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి. ఎవరిని ఎంపిక చేశారో తెలిసిన ఆశ్చర్య రీతిగా ఏ పని చెయ్యకుండా ఉన్నవాడికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఆడు ఎవడన్నమాట ఫస్ట్ ప్రైజ్ కొట్టినాడు? ఆడి పేరేంటి? అర్థం అవట్లేదనుకుంటా. అతి మూర్ఖుడు, అతి బుద్ధిహీనుడు. వీడు ఏ పని చేయడు, చూస్తా కూర్చుంటాడు. ప్రియులారా, కనుక సమయం అనేది మనం దొంగిలించకూడదు. మరి యొక్క అనర్థ హేతు ఏమిటంటే
ఆహారము నిద్ర ఇది కూడా అనర్థకాలే. అతి నిద్ర అతి భోజనము కూడా అనర్థ హేతువులే, మనిషిని బద్ధకస్తుడిగా చేస్తుంది. మితాహారము పరిమిత నిద్ర 2 సూత్రాలు మనిషి జీవితాంతము కూడా ఆచరించగలిగితే తన జీవితము ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక మితాహారము పరిమిత నిద్ర దాని కూడా మనము పరిధిలో ఉండాలి. ఎప్పుడైతే మీ మితాహారము పరిమిత నిద్ర ఉంటుందో సాత్వికమైనటువంటి స్వభావం అలవరుతుంది. అది ఆరోగ్యానికి దోహదపడుతుంది. దేవుని ధ్యానించటానికి, మంచి వారితో సాంగత్యం చేయడానికి, ఆధ్యాత్మిక వికాసానికి కూడా ఈ మితాహారము పరిమిత నిద్ర ఉపయోగపడుతూ ఉంటుంది. చాలామంది రాత్రి 10 దాటినా కూడా భోజనం చేయరు. రాత్రిలో దాటిపోవాలి. పనులు భారము లేకపోతే ఉద్యోగ భారము, తర్వాత ఎప్పుడూ తింటారు, ఎప్పుడో నిద్రపోతారు, ఎప్పుడో ఈ సరైనటువంటి అలవాట్లు కాదు. అంటే నీ సమయాన్ని నీవు పరిపాలించడం లేదు, విభజన చేయటం లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిమిత నిద్ర మితాహారము జ్ఞానవంతుడికి చాలా ముఖ్యమైనటువంటిది. జీవితం అంతయు తినటంలో నిద్రపోవటంలో సమయం పోయాక తర్వాత విచారిస్తే నీవు ఆశీర్వదించబడవు. నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి నీవు వెళ్ళలేవు, నేను కూడా వెళ్ళలేను. ఈ దేహానికి నీవు సమయాన్ని కేటాయించాలి. ఈ దేహం నీది. ఈ దేహం మన చెప్పు చేతల్లో ఉండాలి. అలాగే మన మనసు కూడా చెప్పు చేతల్లో ఉండాలి. శరీరము సుఖాన్ని కోరుతూ ఉంటుంది, కానీ దాని సుఖాన్ని ఇవ్వటానికి నీవు ప్రారంభిస్తే దానికి అంతు ఉండదు, నిన్ను సోమరిగా చేస్తుంది. కనుక శరీరం నీది, అది మన చెప్పు చేతల్లో ఉండాలి. మనసు నీది, దానిని నియంత్రించుకోవాలి, ఆలోచన నియంత్రించుకోవాలి. మనసు యొక్క స్వభావం ఏమిటంటే ఆలోచించడమే మనసు యొక్క స్వభావం. అందుకే చాలా కారణాలు ధ్యానం అనేది ముఖ్యం. ఆ ధ్యానం అంటే ప్రార్థనలో గడపటం, ఏకాంతంగా దేవునితో సంబంధం కలిగి ఉండటం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయం చాలా ముఖ్యమైనది. సృష్టిలో అత్యంతమైన విలువైనది సమయమే. అత్యంత విలువైనది కాలమే. ఉచితముగా లభించేది కూడా కాలమే. కానీ అత్యంత దయనీయంగా వృధా చేసేది కూడా కాలమే. ప్రధాన విషయాల్లో సమయం అనేది ఒకటి కాదు. సమయమే అత్యంత ప్రశస్తమైన సంపద అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోకపోతే నీ జీవితం దొర్లిపోతూ ఉంటుంది. నువ్వు సాధించవలసినవి సాధించలేవు. మనం ఎప్పుడు కూడా జీవితంలో జరిగిన దాని గురించి ఎప్పుడు చింతించకూడదు. ఎందుకంటే మంచి జరిగితే ఆనందం ఇస్తుంది, చెడు జరిగితే అనుభవాన్ని ఇస్తుంది. నీ జీవితంలో నీవు ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు, కానీ అది నీవు దారి తప్పిపోయేవని కాదు సుమా. ఎప్పుడు పొందనిది నీవు పొందాలంటే, ఎప్పుడు చేయని కృషిని నీవు చేయాలి. ఈ విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి యవ్వనస్తులు. ఏమన్నాను? ఎప్పుడు పొందనిది నీవు పొందాలంటే, ఎప్పుడు ఎక్కలేనంత శిఖరానికి నీవు ఎక్కాలంటే, ఎప్పుడు చేయని కృషిని నీవు చేయాలి. అది బిడ్డను మర్చిపోకూడదు. కనుక ప్రియులారా, ఈ యొక్క సమయం చాలా విలువైనటువంటిది. కనుక దాని అమూల్యమైనటువంటి విలువ దానికి ఇవ్వాలి. మానవునికి 5 దశలు ఉంటాయి. ఒకటి బాల్యం, కౌమారం, యౌవనం, గృహస్థ, వృద్ధాప్యం. 5 దశలు ఉంటాయి.
ఆ దశలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. అన్ని దశలు ఒకదాని తర్వాత బాల్యమయ్యాక కౌమారం, కౌమారమైనకి యవ్వనం, యవ్వనం తర్వాత గృహస్థ, గృహస్థ తర్వాత వృద్ధాప్యం, ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తూనే ఉంటుంది మానవునికి. కానీ ఈ దశలలో, ఈ 5 దశలలో దొరికేటటువంటి అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి. ఒక్కొక్క దశలో ఒక్కొక్క అనుభవం ఉంటుంది నీకు. యవ్వన దశలో వచ్చే అనుభవం వేరు, గృహస్థ దశలో వచ్చే అనుభవం వేరు. ఇవన్నీ అందిపుచ్చుకొని దాని విధులను మనము నెరవేర్చాలి. అటువంటి నీవు పొందినటువంటి లేక సాధించినటువంటి ఆ విజ్ఞాన సంపద భావితరాలకు నువ్వు అందచేయాలి. ఏ జ్ఞానాన్నైతే నీ అనుభవం పూర్వకంగా నీవు పొందావో, సంపాదించావో, సాధించావో, ఆ జ్ఞానాన్ని ఇతరులకు నీవు భావితరాలకు అందచేయాలి. అది నీ ధ్యేయమై ఉండాలి. పాస్టర్ గారు, బిషప్ గారు, మీరేం చేస్తున్నారండి, భావితరాలకు మీరు ఏమైనా అందించారా అని మీరు ప్రశ్నించవచ్చు, లేక మీ హృదయంలో కూడా ఉండవచ్చు ఆ ప్రశ్న. భావితరాలకి దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్ది జ్ఞానాన్ని ఉపయోగించుకొని అనేకమైన ఇప్పటి వరకు 20 గ్రంథాలు రాశాను. 20 గ్రంథాలు ప్రపంచమంతటా కూడా వారు చదువుతున్నారు, జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉన్నారు. దాని ద్వారా వారు మేలు పొందుతూ ఉన్నారు. నేను బ్రతికినా చచ్చినా ఆ గ్రంథాలు వారి దగ్గర నన్ను ప్రకటిస్తూ ఉంటాయి. నేను పొందినటువంటి జ్ఞానం వృధా పోలేదు, భావితరాలకు నేను అందిస్తూ ఉన్నాను. మరి మనం చేస్తున్నటువంటి బైబిల్ కాలేజ్ కూడా బాకి మందిలో 4000 మందికి తర్బీదిచ్చి సంఘ కాపరిగా వారిని పంపించామంటే కనుక ప్రియులారా, నాకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం, విజ్ఞానం ఇతరులకు భావితరాలకు అందిస్తూ ఉన్నాను. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు, రెండు పదాలు. చాలా పరిశుద్ధ గ్రంథంలో చాలా పదాలు ఉంటాయి, మంచి మంచి పదాలు దేవుడు ఇచ్చారు. జ్ఞానం, విజ్ఞానం, అజ్ఞానం, ఇవన్నీ పదాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి. ఈ జ్ఞానం అనేది ఏమిటంటే మనం చూసి చదువుకుని సంపాదించింది. మరి ఒక విధముగా ఆత్మీయముగా అంతరంగిక అనుభవంలోని దాని చేత భగవంతుడున్నాడని తెలుసుకునేట జ్ఞానం. నీకు అంతరంగిక అనుభవంలో అది నీకు ఇచ్చింది ఏమిటంటే భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవటం, అది జ్ఞానం. ఆ పొందినటువంటి జ్ఞానాన్ని దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటూ, వాత్సల్యతను తెలుసుకుంటూ, దేవునితో సంబంధం కలిగి ఉండటం, అది విజ్ఞానం. నీవు జ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు, నీవు సాధించింది ఏమి పని చేయదు. దానిని నీవు అనుభవపూర్వకంగా అనుభవించాలి. నీవు పొందినటువంటి జ్ఞానం నీకు లాభదాయకంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. అప్పుడే అది విజ్ఞానంగా మారుతుంది. సో జ్ఞానము, విజ్ఞానం, అజ్ఞానం తర్వాత కొన్ని మాటలు మీకు చెప్తాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము, ఆ క్షణం కూడా చాలా విలువైనటువంటిది. నీకు సమ్మతికైనా దుర్మతికైనా ఒక క్షణము చాలు నేను శిఖాగ్రానికి తీసుకువెళ్ళడానికి. అదే ఒక్క క్షణము చాలు అధపాతాళానికి పడిపోవడానికి. ఆ ఒక్క క్షణంలో నీవు తీసుకున్నటువంటి నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. అది నిన్ను పాతాళానికి త్రొక్కివేస్తుంది, లేకపోతే ఉన్నతమైనటువంటి శిఖరాగ్రానికి నిన్ను చేరుస్తూ ఉంటుంది. క్షణాన్ని మీరు గమనించాలి. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు యవనస్తుడైనటువంటి యేసేపు ఉన్నాడు. యవనస్తుడైనటువంటి యేసేపు తన క్షణాన్ని, అమూల్యమైన క్షణాన్ని స్వాధీనం తీసుకొని తన శరీరాన్ని, తన మనసును నియంత్రించుకున్నాడు గనుక అతి శ్రేష్టమైన బుద్ధి గలవానిగా భగవంతుని దృష్టిలోను మానవుల దృష్టిలోను ఖ్యాతిలో శిఖరాగ్రానికి చేరగలిగాడు. యవనస్తుడైనటువంటి యేసేపు మాదిరిగా ఉండిపోయాడు. అదే దావీదు మహారాజు ఆ క్షణాన్ని నియంత్రించుకోలేక
తన స్థితిగతులను మారిపోయి ఉద్రేకంతో శరీరాన్ని స్వాధీనం తీసుకొనక పాపాన్ని అపకీర్తిని మూటగట్టుకున్నాడు. దేవుని దృష్టిలో బుద్ధిహీనుడిగా మారాడు. మూల్యాన్ని చెల్లించాడు దావీదు మహారాజు. ఆ ఒక్క క్షణంలోనే తన శరీరాన్ని మనసును నియంత్రించుకున్నటువంటి మాదిరికరమైన యేసేబు యవనస్తుడు ఆ క్షణాన్ని నియంత్రించుకోక శరీరానికి లోనైనటువంటి దావీదు మన ముందు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి క్షణాలు అనేక సార్లు నీ వెంటే సాతానుడు ఉంటాడని జ్ఞాపకం చేసుకో. నిన్ను ఏ విధముగా నడిపించాలి, ఏ విధంగా నిన్ను ఆకర్షించుకోవాలని ఆ క్షణాలు నీ ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. ఆ క్షణాన్ని నీవు, ఆ మనస్సును, శరీరాన్ని నీవు స్వాధీనం తీసుకోగలిగితే, నియంత్రించుకోగలిగితే విజయం నీకే ఉంటుంది. ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేయాలి. దేవుడు నీకు, మనందరికీ కూడా నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో మీ యొక్క దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చదవబడిన వాక్యం అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దినములు చెడ్డవి, దినములు చాలా చెడ్డవి. సాతాను పరిపాలించున్నటువంటి దినాలలో అక్రమం, అసూయ, ద్వేషం, దుష్టత్వం, సోమరితనం, నిర్లక్ష్యం, అశ్రద్ధ, ఇవన్నీ కూడా సాతాను ప్రవేశపెట్టినటువంటి స్వభావాలు. అటువంటి దినాలు, అందుకే దినములు చెడ్డవి అంటున్నాడు. కనుక సమయము పోనివ్వవద్దు, సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. అజ్ఞానుల వలె ఉండవద్దు, జ్ఞానుల వలె ఉండమంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మన జీవితాల్లో సమయం యొక్క విలువను గుర్తించాలి. పోయిన సమయం తిరిగి రాదు, పోయిన వయసు తిరిగి రాదు, జ్ఞాపకం చేసుకోవాలి. సమయం యొక్క విలువ ఎంత గొప్పదో మీకు తెలియజేస్తాను. చదివింది అక్కడ చదివాను. ఒక సెకండ్ యొక్క విలువ ఎంత గొప్పదో గుర్తింత. ఒలింపిక్స్లో 100 మీటర్స్ రేస్ పరిగెడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి 100 మీటర్స్లో 4వ స్థానంలో వచ్చాడు. ఆ 4వ స్థానంలో వచ్చిన వాడు అంటున్నాడు, అయ్యో నేను 4వ స్థానంలో వచ్చాను, ఆ ఒక్క సెకండ్ కానీ నేను సంపాదించగలిగితే నేను 3వ ర్యాంక్ వచ్చి నాకు మెడల్ వచ్చేదే అని ఆ ఒక్క సెకండ్ యొక్క విలువను ఆ రేసులో పరిగెత్తేవాడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక సెకండ్కి కూడా విలువ ఉన్నది. ఒక నిమిషం యొక్క విలువ అది కూడా చాలా విలువైనదే. యాక్సిడెంట్లో కొడుకు చనిపోయినటువంటి తల్లి అంటుంది, అయ్యో నాయన, ఒక్క నిమిషం నువ్వు కొంచెం ఆగి ఉంటే ఆ ప్రమాదం జరిగి ఉండేది కదా, ఆ ఒక్క నిమిషం ఆగి ఉంటే నువ్వు కంట్రోల్ నిరంతరించుకుంటే నువ్వు బ్రతికేవాడు కదా అని కుమారి దగ్గర ఏడుస్తూ ఉంది ఆ తల్లి. ఆ తల్లి ఆ ఒక్క నిమిషం గురించి మాట్లాడుతూ ఉన్నది. గంట యొక్క విలువ ఎంతో తెలిసిన. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. డాక్టర్ అన్నాడు, బాబు మేమేం చెప్పలేం, 24 గంటలు అబ్జర్వేషన్లో పెట్టాం, మాకు తెలియదు ఏమవుతుందో అని అంటాడు. అప్పుడు బయట ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, గంటలు లెక్కిస్తూ ఉంటారు. ఎప్పుడు 24 గంటలు అయిపోతుందో డాక్టర్ ఏం చెప్తాడని ఆ గంటలు లెక్కిస్తూ ఉంటారు. గంటల యొక్క విలువ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నెల యొక్క విలువ చూడ చాలా గొప్పదే. ఎంత గొప్పదంటే, ఒక కుమారుడు 7వ నెలలో పుట్టాడు. 7వ నెలలో పుడితే బలహీనుడిగా పుట్టాడు, ఏడవటం లేదు. హాస్పిటల్లో ఇంక్యుబేటర్లో పెట్టారు. ఆ ఇంక్యుబేటర్లో పెట్టినప్పుడు బయట ఉన్నటువంటి తల్లి అంటుంది, అయ్యో నాయన, ఎందుకు తొందరపడి బయటకు వచ్చావు 7వ నెలలో? ఒక్క నిమిషం నా గర్భంలో, ఒక గంట, ఒక రోజు, లేక ఒక నెల నా గర్భంలో ఉంటే ఆరోగ్యవంతుడిగా నువ్వు బయటకు వచ్చేవాడివి కదా, ఎందుకు నాయన నువ్వు తొందరపడి నెల ముందుగా వచ్చావని ఆ తల్లి ఆ నెల యొక్క విలువను గుర్తించి మాట్లాడుతూ ఉంది. కనుక యవ్వన బిడ్డలారా, ఒక సెకండ్ అయినా, ఒక నిమిషం అయినా, ఒక గంట అయినా, ఒక నెల అయినా దాని యొక్క విలువ ఎంతో గొప్పది. ఆ విలువను మనం
గమనించాలి. ఈ సమయం అనేది భక్తుడు రాసిన 2 అర్థాలు ఉంటాయి. సమయం గురించి అన్నాడు, సమయం పోనివ్వక. సమయం అంటే అవకాశం అని కూడా అర్థం వస్తుంది. అవకాశం, సమయం అంటే మామూలు సమయం, అవకాశం కూడా. ఈ అవకాశం కూడా సద్వినియోగం చేసుకోవాలి. అది జ్ఞానవంతుల లక్షణం. ఒక గ్రీక్ విగ్రహం ఒకటి ఉంది. ఆ గ్రీక్ విగ్రహానికి ఆ 2 కాళ్ళకు రెక్కలు ఉంటాయి. తలకి ముందు జుట్టు ఉంటుంది, వెనకాల బోడిగుండు ఉంటుంది. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి అడిగితే, అయ్యా విగ్రహం, నీ పేరేమిటి? ఆ విగ్రహం అంటుంది, నా పేరు అవకాశం. అవకాశం అట. నీ కాళ్ళకి రెక్కలు ఎందుకున్నాయి? సమయానికి ఎగిరిపోవడానికి. మరి ముందు జుట్టు ఎందుకుంది? ఎవరి ముందైనా వచ్చినప్పుడు వాళ్ళు కావాలంటే జుట్టు పట్టుకుంటారు. మరి వెనకాల బోడిగుండు ఎందుకుంది? నేను దాటిపోయాక వాడు పట్టుకోలేడు. అంటే అవకాశం అనేది నీ ఎదురు ఉంటే పొందగలుగుతావు. దాన్ని నువ్వు కనిపెట్టుకోకపోతే దాటిపోతుంది. అది దాని విగ్రహం యొక్క ఉద్దేశం. కనుక ప్రియులారా, అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఒకటి సమయాన్ని, రెండవది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథం చెబుతూ. నోవహు కాలంలో ఈ యొక్క ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు కనుక దేవుడిచ్చినటువంటి ఉగ్రతకు లోనైపోయి చనిపోయారు ఆ జల ప్రళయంలో. నోవహు కాలంలో బుద్ధి లేని కన్యకలు సిద్ధపాటు లేక, సమయాన్ని సిద్ధపడక వారు పెళ్లి కుమారుని ఎదుర్కొనలేకపోయారు. సమయాన్ని, అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. ఇస్కరియోతు యూదా దేవుని యొక్క శిష్యుడిగా ఉండవలసిన వాడు అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. భ్రష్టుడై ఉరి వేసుకుని చనిపోయాడు. అలాగే యాకోబు, యాషావు, ఒక పూట కూటి కొరకు భ్రష్టుడైనటువంటి యాషావు, తపన పొందినటువంటి యాకోబు సద్వినియోగం చేసుకున్నాడు. కనుక ప్రియులారా, అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. రెండవదిగా మనము మన యొక్క ఉన్నటువంటి విలువను పెంచుకోవాలి. మరి ముఖ్యంగా యవ్వనస్తులు, ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవారు మన విలువలను పెంచుకోవాలి. మేము బీటెక్ అయిపోయింది, కూర్చున్నాం, సరిపోయింది, మేము చేయవలసింది చేస్తాం. అది సరిపోదు. అది సరైనటువంటి తత్వం కాదు. మొన్ననే అతను చెప్తున్నాడు, బాబు అయ్యా 300 మంది 30 మంది కావాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాను, 30 మంది కావాలి, 30 మందికి 3000 అప్లికేషన్లు వచ్చాయి. ఈ 3000 అప్లికేషన్స్లో వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చినటువంటి బహుశా 90 దాచిన వాళ్ళు 300 మంది ఉన్నారు. వాళ్ళు 300 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఆ 300 మందిలో కావాల్సిన వారు ఎంతమంది? వాడికి 30 మంది కావాలి. మిగతా వాళ్ళని రిజెక్ట్ చేయాలి కదా. కనుక నీ విలువ ఏమిటి అక్కడ? అందరూ బీటెక్కే, అందరూ మంచి 300 మంది 95 వచ్చిన వాళ్ళే. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? వచ్చాడు, క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు. వాడు 300 మందిలో 30 మంది కావాలి. నీ ఎక్స్పీరియన్స్ ఏమిటి అని అడిగాడు. ఎక్స్పీరియన్సా? జావా చేశాను, కోడింగ్ చేశాను, C++ చేశాను, అన్నీ చేశాను. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది కదా, ఏమన్నా తెలిసినా? తెలిసాను. ఏం తెలుసు? 10 మంది పని ఒకటే ఏదో 1 గంటలో చేసేది. అది అందరికీ తెలిసాయా? ఇంకేమన్నా తెలుసా? మౌనం వహించాడు. మరి ఈ మధ్యకాలంలో డీప్ సీ కార్వ్ అన్నాడు ఒకటి వచ్చింది కదా, చైనా వాడు క్లెయిమ్ చేస్తున్నాడు. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తేడా ఏమిటి? ఏమన్నా తెలిసినా నీకు? అది విన్నానండి, తెలియదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, నీవు వెళ్ళవచ్చు. వాడికి ఉద్యోగం వచ్చిందంటావా? వచ్చిందా? నువ్వు ఉంటే ఇస్తావా?
వాడి విలువను పెంచుకోలేరు. కేవలము అకాడమిక్గా ఓకే, బీటెక్ అయ్యే చాలా సంతోషం, మంచి మార్కులు. కానీ నీ విలువ ఎక్కడ పెరిగింది? పెరగలే. మీ విలువను పెంచుకోవాలి. దాంతో చదువుతో అకాడమిక్తో పని లేదు. అది అందరూ బీటెక్కే. విలువను పెంచుకోవాలి. పాలు ఉన్నాయి, పాలు కాస్తారు, దానికి ఒక రేటు ఉంటుంది. పాలును కాసి తోడు పెడితే పెరుగు అవుతుంది, దాని విలువ మారిపోయింది. ఆ పెరుగును చిలకరిస్తే వెన్న వస్తుంది, దాని విలువ పెరిగిపోయింది. ఆ వెన్నను కరిగబెడితే నెయ్యి అయ్యింది, దాని విలువ పెరిగిపోయింది. పాలే, కానీ దాని విలువ ఎలా పెరిగింది? పెరుగుతూ పోయింది కదా. కనుక మన జీవితంలో కూడా యవనస్తులైన ఎవరైనా వృత్తి వ్యాపారాలు మన విలువలను ఎక్కడున్నప్పటికీ పెంచుకుంటూ ఉండాలి. దాని గురించి మనం ఎప్పుడు కూడా పని చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఉన్నాడు. గొర్రెల కాపరి అయినటువంటి దావీదు. గొర్రెలన్నీ మేస్తూ ఉన్నాయి, మందకి నడిపించాడు, అవి మేస్తూ ఉన్నాయి. అతను చేయవలసిన పని ఏమీ లేదు. చెట్టు కింద కూర్చొని సితారా వాయించడం మొదలుపెట్టాడు. ఎక్కడో పాత సితారా ఉంటే దాని వాయిద్యం వాయిస్తున్నాడు. ఏదో పెద్ద ప్రదర్శనలు ఇవ్వాలని కాదు దావీదు. కేవలం ఏదో పని ఉంది, చెట్టు కింద కూర్చుని నీడ కూర్చుని కాసేపు కునిపాటు పడుతున్నాడా? లేదు. సితారా తీసుకుని వాయించడం మొదలుపెట్టాడు. చమత్కారముగా వాయించడం మొదలుపెట్టారని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. వాయించడం మొదలుపెట్టాడు. తనకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎవరికో గొప్ప చెప్పాలని కాదు, ప్రదర్శన ఇవ్వాలని కాదు, ఎవరి దగ్గర నేర్చుకోవాలని కూడా కాదు. తన స్వయంగా ఏ విధముగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ చెట్టు నీడను కూర్చుని సితారా వాయిస్తూ ఉన్నాడు దావీదు. చివరికి ఒకరోజు రాజుకి అపవిత్రాత్మ పట్టుకుంటే, ఎవరైనా చక్కని వాయిద్యం వాయించేవాడు ఎవరైనా ఉన్నారంటే, ఒకడు ఉన్నాడండి దావీదు అనేవాడు, గొర్రెలు కాసుకుంటూ తీసుకురండి. వాడిని తీసుకొచ్చి ఆ చమత్కారముగా ఆ సితారా వాయించడానికి ఏర్పాటు చేశారు. దావీదు రాజు ముందు నిలబడి చమత్కారంగా సితారా వాయిస్తే శభాష్ అనిపించుకున్నాడు. దావీదు సముఖంలో ఈ దావీదును చేర్చుకున్నారు. అతని విలువని ఏం చేశాడు? పెంచుకున్నాడు. కేవలము దావీదు ఎటువంటి వాడు? గొర్రెల కాపరి. ఏ జ్ఞానం ఉంటుంది? తన విలువలను పెంచుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విలువలను పెంచుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు కానీ వృత్తి వ్యాపారాలు చేసుకునేవారు ఎవరైనప్పటికీ కూడా మన యొక్క జీవిత విలువలను పెంచుకో. కేవలము అకాడమిక్ ఎడ్యుకేషన్ సరిపోవటం లేదు. ఈ దినాలలో చదివారు, మంచి మార్కులు వచ్చాయి, సరిపోదు. నీ యొక్క విలువ పెంచుకుంటూ ఉండాలి. నేను పని చేసేటటువంటి సంస్థలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకే కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరు. చిన్న వృత్తాంతం చెప్తాను జరిగినటువంటి. ఒకడు ఒక మిషన్ మీద పని చేస్తున్నాడు. తన పని ముగించేస్తున్నాడు. 100 పీసులు చేయాలి ఆ మిషన్ మీద. 100 పీసులు చేస్తే ఇంకా టైం ఉంది. టైం ఉంటే పక్క మిషన్ మీదకి వెళ్ళి వాడికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ మిషన్ వేరే మిషన్. కొంచెం పని నేర్చుకున్నాడు. నేర్చుకుని దానికి కూడా అతనికి సహాయం చేస్తూ అతనికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ రెండో వాడు రాలేదు. అప్పుడు మేనేజర్ అన్నాడు, అక్కడ పని చాలా ముఖ్యమైనది, ఎవరైనా చేయగలరంటే నేను చేస్తానన్నాడు ఈ మొదటి వ్యక్తి. అంతకుముందుకే పక్కోడికి హెల్ప్ చేసి నేర్చుకున్నాడు. బాబు చెయ్యి, ఇది అంత అర్జెంట్ అంటే వాడికి ఆ పని అప్పు చెప్తే అతను నేర్చుకున్నాడు కనుక ఆ పని చేశాడు. చేసి సాయంత్రానికి, అయ్యా ఇదిగో నువ్వు ఎక్స్ట్రా వర్క్ ఇచ్చావు నాకు, నేను చేశాను, ఆ మిషన్ మీద నేను నేర్చుకున్నాను కనుక చేశానని ఇచ్చాడు. అప్పుడు మేనేజర్ శభాష్ అన్నాడు. శభాష్ అని అతడు ఎంతగా గుర్తింపు పొందాడంటే, గొప్ప మంచి అత్యుత్తమైన కార్మికుడని
ఒక ప్రశంస పత్రాన్ని పొందటం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి 100 మిషన్లు ఉంటే 100 మిషన్లకి అతను ఇన్ఛార్జ్ చేసి ఆఫీసర్ ర్యాంక్ ఇచ్చేశారు. కనుక అతని విలువను పెంచుకున్నాడు. మన జీవితంలో కూడా ప్రియులారా మన విలువలు పెరగాలి, మనం పెంచుకోవాలి. అది ఎవరో నేర్పరు. చదివాను, వచ్చేసింది, కూర్చున్నాను, బాబు రా నాయన నీకు ఉద్యోగం ఇస్తా ఉన్నవాడు ఎవడో లేడు. గమనించండి, దినములు చెడ్డవి కనుక మన విలువలను పెంచుకోవాలి. ఏమిటి ఆ విలువ? ఎలా పెంచుకో? అది నీ మీద, నీ యొక్క శక్తి మీద, నీ సమయం మీద ఆధారపడి ఉంటుందని మనం చేస్తున్నాం. కనుక ప్రియులారా ఏ విధముగా మనం విలువ పెంచుకోవాలో మనం నీకు నీవుగానే నిర్ధారణ చేసుకోవాలి. తర్వాత భక్తుడు అంటున్నాడు, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానవంతుడిగా ఉండండి. ముగించేస్తాను ఇంకొక 5 నిమిషాల్లో. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ దినములు చెడ్డవి కనుక సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానవంతుడిగా ఉండండి అంటున్నాడు. జ్ఞానవంతులు ఎవరు, అజ్ఞానవంతులు ఎవరు అనేది ప్రశ్న వస్తుంది. మనం తెలుసుకోవాలి. జ్ఞానవంతులు ఎవరు? జ్ఞానవంతులు ఎవరంటే గద్దింపును ప్రేమించేవాడు జ్ఞానవంతుడు. సామెతలు 9:8 ఉంటుంది. గద్దింపును ప్రేమించేవాడు. ఎవరైనా గద్దింపును ప్రేమిస్తారా? నీ కుమారుడు నువ్వు గద్దిస్తున్నా ప్రేమిస్తాడా? చికాకు పడతారు కదా. ఎందుకు జ్ఞానవంతుడు ప్రేమిస్తాడంటే అది నా మేలు కొరకు చెప్తున్నాడు, నా మంచి కొరకు, మన భవిష్యత్తు కొరకు చెప్తున్నాడు అనేటటువంటి అనుభవం కొరకు, నాకు మేలు కొరకే కదా గద్దించాడని ఎవరు జ్ఞాపం చేసుకుంటారట? జ్ఞానవంతుడు. జ్ఞానవంతుడు గద్దింపును ప్రేమించును, అది నా భవిష్యత్తు కొరకే. జ్ఞానవంతుడి యొక్క లక్షణం గద్దింపును ప్రేమించడం. రెండవది, చాలా ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే మీకు చెప్పి ముగిస్తా. జ్ఞానవంతుని యొక్క మాటలు ఆరోగ్యదాయకం. అతని మాటలు మనకి ప్రోత్సాహకరంగా ఉంటాయి, ఆదరణకరంగా ఉంటాయి, మేలుని కలిగించేదిగా ఉంటాయి, క్షేమకరంగా ఉంటాయి. జ్ఞానవంతుల మాటలు ఆరోగ్యదాయకం, ప్రోత్సహిస్తుంది, నీ హృదయాన్ని తెప్పరిలా చేస్తారు. అటువంటి మాటలు మాట్లాడతారు జ్ఞానవంతులు. చిన్నబాలుడు ఆడుకుంటున్నాడు, గాయం తగిలింది. ఆ తల్లి ఎక్కడి నుంచో పరిగెట్టుకుంటూ వచ్చి ఆ గాయాన్ని తుడిచేదో కట్టుకట్టి భుజాన్ని వేసుకుని తీసిపోతుంటే ఇంకొక ఆవిడ వచ్చి, ఏంటమ్మా అక్కడ గాయం తగిలింది, ఇంట్లోకి తీసుకెళ్తావు, అన్నీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. మొన్ననే ఒక అతనికి నిర్లక్ష్యం చేస్తే కాల్ తీసేశారు, సెప్టిక్ అయితే కాల్ తీశారు. ఎందుకు అలా ఇంటికి తీసుకెళ్తున్నావు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళని వారించింది. ఇంకా అక్కడి నుంచి ఆమెకి తల్లికి దుడుకు పట్టుకుంది. అనవలసిన మాటలు అవి. ఏం మాట్లాడాలి? అమ్మ పర్వాలేదులే తుడిచి డాక్టర్ దగ్గర చూడే, ఆ ఇంజక్షన్ ఎత్తాడు సరిపోతుందని ప్రోత్సహించవలసింది. ఆందోళన భయము ఆ హృదయంలో. కనుక జ్ఞానవంతుల మాటలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మేలుకరంగా ఉంటాయి, ప్రోత్సాహకరంగా ఉంటాయి. కనుక ప్రియులారా సామెతలు 29:11 చాలమ్మా, చాలు అది సరిపోద్ది. ఏమంటున్నాడు? నెక్స్ట్ జ్ఞానం కలవాడు లక్ష్యం ఏంటట? కోపమును అణుచుకొని దానిని చూపకుండును. అజ్ఞానవంతుడు ఉన్న మాటలన్నీ మాట్లాడుతూనే ఉంటాడు. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? కోపాన్ని అణుచుకుంటాడు. జ్ఞానవంతుడి లక్షణం కోపాన్ని అణుచుకోవాలి. కోపంతో ఊగిపోవటం, ముఖం అంతా కందిపోవటం, చేతులంతా దడొచ్చేయటం, ఒళ్ళంతా కంపించిపోవటం, కాళ్ళు దడొచ్చేసి ఉడికిపోవటం ఎవరి లక్షణం ఇది? అజ్ఞానుల లక్షణం.
అనే మహాజ్ఞాని అయిన సొలొమోను వ్రాస్తూ. కనుక జ్ఞానవంతుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను, అజ్ఞాని ఆలోచించకుండా మాట్లాడతాడు, జ్ఞానవంతుడు ఆలోచించి మాట్లాడు. చాలాసార్లు చెప్పాను ఈ మాట. జ్ఞానవంతుడు ఆలోచించి మాట్లాడు, అజ్ఞానవంతుడు మాట్లాడి ఆలోచన. వాడు ఏం చేస్తాడు, ఏం మాట ఆడికే తెలియదు. కనుక ప్రియులారా, ఈ సమయంలో ఇంకొకటి ఏంటంటే, అజ్ఞాని అసంతృప్తితో జీవిస్తాడు. అజ్ఞాని జీవితంలో అసంతృప్తి ఉంటుంది. ఉదాహరణకు ఆదాము అవ్వలు ఉన్నారు. వారు దేవుడు సర్వ సమృద్ధి కలిగినటువంటి ఏదైనా తోట ఇచ్చాడు, ఫలాలన్నీ కూడా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ ఎందుకో ఏదో ఫలం వద్దన్నాడు కదా అని అదే తినాలని ఆశ కలిగి తిన్నాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. కనుక అజ్ఞాని అసంతృప్తితో జీవిస్తాడు. చాలాసార్లు చెప్తూ ఉంటాను, లేదు అన్న చోట లేమి ఉంటుంది, చాలు అన్న చోట కలిమి కులుగుతూ ఉంటుంది. లేదు అన్న చోట ఏముంటుంది, లేము. చాలు అన్న చోట, చాలు అనే శక్తి ఉంటే సమృద్ధి నీకు స్నేహం చేస్తుంది, సంతోషం నీతో స్నేహం చేస్తుంది. లేదు అన్న చోట ఉన్నది కూడా ఊడ్చిపోద్ది. సైకిల్ ఉంది, ఏదో దేవుని కృపను బట్టి వెళ్తున్నావు వస్తున్నావు, ఏదో కొంత డబ్బు సమకూర్చుని స్కూటర్ కొన్నావు, రోజు దాన్ని తుడుస్తూ ఉన్నావు, అందంగా ఉంది, ఆనందంగా వెళ్తున్నావు వస్తున్నావు, తృప్తి చెందుతున్నాడు. పక్కన ఉన్నవాడు కారు కొన్నాడు, పడిపోయింది నీకు మనసులో. ఈ స్కూటర్ అంత ముందు ఇచ్చినటువంటి ఆనందం ఇప్పుడు ఇవ్వటంలే. కారణం ఏంటంటే పక్కన ఉన్నవాడు కారు చూసావు నువ్వు, కనుక ఉన్నది కూడా తృప్తిని ఇవ్వటం లేదు. కనుక జ్ఞానవంతుడు ఎల్లప్పుడూ కూడా ఉన్నదానితో తృప్తి చెందుతాడు. అది జ్ఞానవంతుడి లక్షణమై ఉంటూ ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అందుకు ఏమంటున్నాడు భక్తుడు, సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానవంతుడిగా ఉండండి, అవివేకులుగా కాక జ్ఞానవంతుడిగా ఉండండి అని అపోస్తులైనటువంటి పౌలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, సమయం ఎంత ముఖ్యమైనదో మనం తెలుసుకున్నాం. దాని యొక్క విలువ, నీ యొక్క విలువను ఏ విధముగా పెంచుకోవాలని కూడా మనం తెలుసుకున్నాం. ఏ విధంగా నీ విలువను పెంచుకో. ఏదో చదువుతున్నాం, జ్ఞానం వచ్చింది, డిగ్రీలు సంపాదించినంత మాత్రాన సరిపోదు. నీ యొక్క విలువని పెంచుకోవాలి. నీ విలువని పెంచుకునేటటువంటి ఆశ నీకు ఉండాలి. చదువుల్లో తృప్తి ఉండకూడదు, ఇంకేం చెయ్యాలి, నీ విలువని పెంచుకో. కనుక అప్పుడు మాత్రమే నీవు జీవితంలో ఉన్నతమైన శిఖరాగ్రానికి నువ్వు వెళ్ళగలుగుతావు. లేని పక్షాన ఎక్కడ ఉన్నటువంటి వాడు అక్కడే ఉంటావు. లక్షలాది మంది చదువుతున్నారు, చక్కని డిగ్రీలు సంపాదిస్తూ ఉన్నారు, అందులో ఒకటిగానే మిగిలిపోకూడదు. విలువలను పెంచుకొని ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళండి. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయం అనేది సంపద, దేవుడిచ్చిన సంపద. సమయానికి మించిన సంపద మానవునికి మరి ఒకటి లేదు. జ్ఞానమునికి మించిన సంపద మానవునికి మరి ఒకటి లేదు. కనుక జ్ఞానం సంపాదించడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకుని అజ్ఞానులలో ఉండక జ్ఞానవంతులుగా ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ దినాన్ని నీకు నాకు మనందరికీ హెచ్చరిస్తూ ఉన్నారు. అటువంటి హెచ్చరికలు జ్ఞాపకం చేసుకుంటూ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలని నా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని మీ యొక్క జీవితాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కాలం బహు కొంచెం